మాదాపూర్ సున్నం చెరువులు హైడ్రా సుందరీకరణ పనులు చేస్తుంది. అయితే ఇక్కడ హనుమాన్ ఆలయం ఉంది, 25 ఏళ్లకు ముందు నుంచే ఉంది. ఆలయాన్ని తొలగిస్తారంటూ అధికారులు వస్తే ఇక్కడ హిందూ సంఘాలు కానీ ఏవీపీ నేతలు కానీ స్థానికులు కానీ అడ్డుకున్నారు. మనతో స్థానికులు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. జై శ్రీరామ. ఇది నేను గత చాలా ఏళ్ళ నుండి చూస్తున్నాను. ఇప్పుడు కాదు, ఒక 30-35 ఏళ్ళ నుండి చూస్తున్నాను. ఇది స్వయంభూ అని తెలుసు. ఈ హనుమాన్ టెంపుల్ మేము ఇట్లా పోయే దారి ఉంటుండే, పోయే దారిలో ఇక్కడ ఉంటుండే. ఇది తర్వాత ఇవన్నీ తెలిసింది, కానీ ఇది ఎప్పటి నుండో పాపం పూజలు అందుకోకున్నా కూడా అనిల్ అనే ఇంకొక అతను ఉండే, అతను చేస్తుండే, పూజ చేస్తూ అవన్నీ చేసుకుంటూ ఉండే. కానీ పూజ అప్పటి నుండి పూజలు చేస్తూ ఉన్నారు, ఆ లేడీస్ వచ్చి చేస్తూ అన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్యనే తొలగిస్తున్నారు అంటే నేను ఆశ్చర్యపోయా. మేము దారిలో పోతుంటప్పుడు కంపల్సరీ మా బోరమండకు పోతున్న రూట్లో ఈ కంపల్సరీ కనబడుతుండే, దర్శనం చేసుకొని వెళ్ళిపోతుండే. చాలామంది వస్తుండే, దర్శనం చేసుకొని పోతుండే. కానీ తొలగించడం అనేది తప్పు కదా స్వామి. ఇది ఎప్పటి నుండో ఉన్నది, స్వయంభూ వెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఏదో ఇంకొకటి దర్గా కూడా వచ్చింది. ఇక్కడ దర్గా ఉంది, అదైతే మా కళ్ళ ముంగడైతే నేను చూసాము. అది ఒకప్పుడు కార్ వాషింగ్ సెంటర్ ఉండే, దాన్ని రాత్రికి రాత్రే దర్గా తయారు చేసుకున్నారు. అది కూడా తొలగింపుల భాగంగా పోవాల్సిందేనా? అది కంపల్సరీ తొలగించాల్సిందే. ఇది స్వయంభూ ఉన్నది, ఇది తొలగించాల్సింది కాదు కదా స్వామి. అదైతే రాత్రికి రాత్రి వారు క్రియేటింగ్ చేసుకున్నారు. ఇదైతే దేవుడిది స్వయంభూ. ఈ జాగా పుట్టినప్పటి నుండి, సునంచర పుట్టకపోయినప్పటి నుండి ఉంది ఈ టెంపుల్. అది చూస్తూనే ఉన్నాం కదా. అది రాత్రికి రాత్రే మా కళ్ళ ముంగటే బోరమండలు సగం మంది పబ్లిక్ తెలుసు. స్వయంభూ ఎట్లా తీస్తారు స్వామి? అది తీయాల్సింది ఏది అది తీయాలి. ఆ రోడ్డుకు అడ్డంగా ఉంది, పబ్లిక్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. అది తొలగించాలనే కదా అది అడ్డుకుంటున్నారు. అది పబ్లిక్ ఇబ్బంది. ఇదైతే ఏమి ఇబ్బంది లేదు స్వామి, ఇది ఇబ్బంది లేదు. ఇది ఇప్పుడు దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా స్వామి? ఇది లోపలికి ఉంది, పోయి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అదైతే అడ్డంగా ఉంది, రోడ్డుకి మొత్తం పోవడానికి రావడానికి ఇబ్బందే. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది పొద్దున చూస్తే. పొద్దున అక్కడ నుండి ఇక్కడ దాకా కార్లు గీర్లు అన్నీ ఆగిపోతాయి. అది తొలగించడమే బెటర్ సార్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఈరోజు మనం సున్నం చెరువులో గత 25 సంవత్సరాలుగా హనుమాన్ మందిర్ ఆలయానికి పూజలు జరుపుకుంటున్నాం. ఇది స్వయంభూ. ఇక్కడ విగ్రహం ఇక్కడే దొరికింది మనకు. స్వయంభూ అంటారు దీన్ని. ఈ విగ్రహం ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం చాలా రోజుల నుంచి. ఇక్కడ హనుమాన్ జయంతి, హనుమాన్ చాలీసా పారాయణాలు జరుగుతుంటాయి. ఎన్నో కార్యక్రమాలు, శ్రీరామనవమి కూడా చేసుకుంటాం. అదేవిధంగా ఈ హైదరాబాద్ వచ్చి ఈ హనుమాన్ టెంపుల్ని తీసేస్తామని చెప్పి అనడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. అదే రోడ్డులో ఇక్కడ దర్గా ఉంది, మన వాషింగ్ సెంటర్. అది ఇంతకుముందు ఇక్కడ దర్గా లేదు, అది వాషింగ్ సెంటరు. ఆ వాషింగ్ సెంటర్ని దర్గాగా మార్చిర్రు. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ మస్జిద్గా మారుస్తారు. హైడ్రాకి చేతనైతే, హైదరాబాద్కి చేతనైతే ఫస్ట్ ఆ దర్గాని తీసినాక ఇక్కడ రావాలి. లేదంటే మీరు మా హనుమాన్ ఆలయాన్ని ముట్టుకుంటే ఫస్ట్ మేము వెళ్ళి దర్గాను తొలగిస్తాం. ఖబర్దార్. హైదరాబాద్కి చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలు చేస్తాం, పెద్ద ఎత్తున ఇది చేస్తాం. ఖబర్దార్ అని చెప్తున్నాం మేము. జై శ్రీరామ్. మొన్ననే మేము 16 తారీఖు ఆదివారం రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లా పోతుంటే ఏదో చేస్తున్నారని చెప్పేసి మాకు అనిపించింది. హైదరాబాద్లో నిజమే చేసిరు. అది ఏందని చూస్తే ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సరే ఒకసారి మన హనుమంతుడు కాదని జీపీఎస్ మ్యాప్లో మేము ఫొటోస్ తీసుకోవడం జరిగింది, అవి మీకు పంపించడం జరుగుతుంది. అయితే నేను హైదరాబాద్కి ఒకటే క్వశ్చన్ చేయాలనుకుంటున్నా, సవాల్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే తోల రోడ్ మీద దర్గా ఉంది, ఫస్ట్ దాన్ని తొలగించండి. మీకు దమ్ము ధైర్యం లేదు, ముస్లింల దగ్గరికి వెళ్ళడానికే చేతగాట్లే మీకు. ఓవైసీ కానీ ఫాతిమా కాలేజ్ ఉంది, అది ఆడ చెరువులు ఉంది, ఫస్ట్ అది గులగొట్టారు మీకు చేతనైతే. ఇది ఏముంది, ఎన్నో 50 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయం హనుమంతుని గుడి. చేతనైతే ఆ ఓవైసీ కానీ కాలేజ్ గులగొట్టరు మీరు. చేతనైతే ఇక్కడ దర్గాలు ఉన్నాయి, రోడ్ల మీద దర్గాలు, చర్చిలు ఉన్నాయి. మీకు చేతనైతే అవి గులగొట్టరు. అంతేగాని మా హనుమంతుని జోలికి వస్తే హైడ్రాకి సంబంధించిన వాళ్ళు కానీ, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ కన్మరుగైపోతారు. హనుమంతుని శాపం తగిలిందంటే గాలిలా కొట్టుకొని పోతారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా మా హనుమంతుని కానీ ఇక్కడ ఎవరైనా టచ్ చేసే గుడిని మేము హెచ్చరిస్తున్నాం. చాలా ఆందోళన చేయడానికే మేము రెడీ ఉన్నాము. నేను ఈ యొక్క రంగనాథ్ ఎవరైతే ఉన్నారో మీకు దమ్ము ధైర్యం మళ్ళీ చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే రోడ్ మీద దర్గా కట్టారు, వాషింగ్ సెంటర్ పేరుతోటి దర్గా కట్టారు, రేపు మస్జిద్ కడతారు. మీకు పౌరుషం ఉంటే మీరు కూడా గుడికి పోతారు కదా,
పౌరుషం ఉంటే సవాల్ ఇసురుతున్నా ఫస్ట్ ఆ దర్గాను గులగొట్టుర్రి, తర్వాత ఇడికి రాండి. ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఎంతో ఉన్నారు బీజేపీఎం నేత ఆయుష్ ఉన్నారు అని చెప్పండి. అన్న జై శ్రీరామ్ అన్న. ఈ సున్నం చెరువు కోసము గవర్నమెంట్ సున్నం చెరువు బ్యూటిఫికేషన్ కోసము ఇవాళ దినం కాంగ్రెస్ గవర్నమెంట్ మన హనుమంతుని గుడిని ధ్వంసం చేయడానికి చూస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ కాగానే ఇక్కడ లోకలోలు మేము కూడా బయటకు వెళ్ళి వచ్చినాం. ముషాద్కి వెళ్ళి ఇక్కడికి ఆడడం జరిగింది. బజరంగ్ దళ్, గోరక్షరాలు, బీజేపీ అందరం వచ్చినాం. వచ్చి అయితే పని ఆపడం జరిగిందన్న. ఇప్పుడైతే ప్రెసెంట్ పని ఆపడం జరిగింది. డిస్కషన్ నడుస్తుంది. మేము గవర్నమెంట్కి ఒకటే అంటున్నాం, నువ్వు సున్నం చెరువు బ్యూటిఫికేషన్ చేసుకో. మా టెంపుల్ ఈడ 1000 గజాలు ఉంది. ఆ 1000 గజాలలో నువ్వు టచ్ కూడా చేయకు, టచ్ చేయొద్దు. నీకు ఏది ఉన్నా మా టెంపుల్లే దొరుకుతున్నాయా? మొన్న కూడా పెద్దమ్మ టెంపుల్ డెవలప్మెంట్కి ఇచ్చేసినావు గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం. పెద్దమ్మ టెంపుల్ కూడా ధ్వంసం చేసేసినావు. ఆడ ఓ ఓనిస్తలే, డైలీ సెక్యూరిటీ పెట్టి మొత్తం తమాషాలు చేస్తున్నావు. ఇది ఏం లేదన్న, అన్నమసతులతోని ఎంఐఎంతోని కుంభకాయి మన గుళ్ళ మీద దాడులు చేస్తున్నావు వీళ్ళు ఇండైరెక్ట్గా. కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. హనుమానాలయం స్వయంభూ అని చెప్తారు. ఇక్కడ 25 ఏళ్ళ కిందట ఉందని. 25 ఏళ్ళ స్వయంగా వెలిసిన హనుమాన్ ఆలయమైనా మనం గాయకే పూజ చేస్తాం కదా, వాస్తవమేగా, హిందువులం గాయకే పూజ చేస్తాం. స్వయంగా వెలిసిన హనుమాన్ ఆలయమే. ముంగట గణేశుని టెంపుల్ కూడా ఉంది. మళ్ళీ ఇదే సున్నం చెరువులా దర్గా ఉంది. మళ్ళీ ఆడ కనిపిస్తుంది అన్నమ్మకి దర్గా, చెల్లా దర్గా ఉంది. ఆ దర్గాకి ఎందుకు ముడతలే? ఆ దర్గాకు ముడతలే. మళ్ళీ ఆడ మసీద్ ఉంది, ఆ మసీద్కి ఎందుకు ముడతలే? మా గుడే దొరికింది అన్న, హనుమంతుని గుడి గవర్నమెంట్ వాళ్ళకి. గతంలో ఈ గుడికి జోలికి రాము, మధ్యలో దారి ఏర్పాటు చేస్తాం, పూజలు చేసుకోవచ్చు. ఏడన్నా చేయలేదా? మా గుడి ముంగటనే దొవ్వినావు పిల్లల కోసం. చూడండి మేము పిల్లల కోసం దొవ్వినాకంట. 1000 గజాలు ఉంది మా గుడి. మళ్ళీ మా గుడి ఏ ప్రాంతంలో ఉంది అదే ప్రాంతంలో కావాలి మాకు. ఏడనో కొనాకిస్తే మాకు నడవది. ఏడ వెలిసిండో హనుమంతుడు మాకు అదే ప్రాంతంలో మా గుడి కావాలి. మాకు ఏడనో కొనాకిస్తే మేము ఊకునేటోళ్ళం కాదు. ఈసారి రేవంత్ రెడ్డి నువ్వు ఏమో ఊహించుకుంటున్నావు. ఈసారి మేము గంగంలో దిగినావు అంటే నీకు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళనీయము. నువ్వేమనుకుంటావు, హిందూ గుళ్ళ జోలికి వస్తే నీకు ఈ గద్ద దింపేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. నువ్వు చాలా తక్కువ అంచనాతో చూస్తున్నావు హిందువులని, మాకు రెచ్చగొట్టడానికి చూస్తున్నావు కావాలని. కానీ బాగుండదు రేవంత్ రెడ్డి, మేము హెచ్చరిస్తున్నాం, నీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఆపే పని మాది ఏందో 1000 గజాలు మా గుడికి వదిలేయని జై శ్రీరామ్.